లో భాగంగా ఖచ్చితంగా వారిని అప్పగించాలి, నిందితుని మాకు అప్పగించండి అని చెప్పి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది ఉరి శిక్ష వేయాలి, కఠినంగా శిక్షించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒకరినొకరు ఇష్టపడి కలకాలం కలిసి ఉంటాం, కాపురం చేద్దాం అనుకున్నటువంటి ఇద్దరు ఈ జంట కాస్త గొడవలకి తీవ్ర స్థాయికి చేరడంతో అత్యంత పాశవికంగా దాడి చేసి హతమార్చినటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు మనోజ్. రైట్. అటు వైష్ణవి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? గతంలో వైష్ణవి ఎక్కడైనా ఆ కుటుంబం నుంచి నాకు హాని ఉందని, తను చంపేస్తానని హెచ్చరిస్తున్నారని, సో ఆ రకంగా చెప్పుకొచ్చింది. అక్కడ భర్త హరిబాబు తను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయిపై అనుమానం ఎందుకు ఇంతగా అనుమానించి వేధించి తనని చిత్రహింసలు గురి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ కుటుంబానికి ఎప్పుడైనా వైష్ణవి డీటెయిల్గా షేర్ చేసుకున్నారా? మీరు అన్నట్టుగా వైష్ణవి కాస్త చురుకుగా ఉంటుంది, చాలా యాక్టివ్ గా సొసైటీలో ఉంటుంది, సోషల్ గా మూవ్ అవుతుంది. దీనిలో భాగంగానే అనుమానం పెంచుకున్నటువంటి హరిబాబు ఈ మధ్య కాలంలో వేధిస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. అయితే తనని హతమారుస్తాడు, తనకు ప్రాణభయం ఉంది అనేటువంటి కోణంలో ఎక్కడ కూడా కుటుంబ సభ్యులకి చెప్పలేదు. చెప్పినట్టుగా వారు ఏమీ మాట్లాడట్లేదు, చెప్పట్లేదు. వారంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా హరిబాబుని కిరాతకంగా తమ కూతుర్ను పొట్టన పెట్టుకున్నారు. ఆయన్ని కఠినంగా శిక్షించాల్సిందే, ఆమె వద్దకి ఆయన్ని పంపాల్సిందే, లేదంటే మాకు అప్పగించండి అని చెప్పేసి రోధిస్తూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ తీవ్రంగా కలిసివేస్తుంది. ఈమె మరణ వార్త విన్న తర్వాత ఆమె స్నేహితులు, బంధువులు అందరూ పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలి వచ్చారు. ఎక్కడున్నాడు హరిబాబు అని చెప్పి వెతికే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయినట్టుగా సమాచారం ఉంటుంది మనోజ్. పోలీసులు ఇంకా దీన్ని నిర్ధారించలేదు. రైట్. అంటే